మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి నెలకొంది. మన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఈ నీలకంఠేశ్వర ఆలయంలో ఉన్నాం. ప్రధానంగా దీనికి అంతటికి సంబంధించి చూడొచ్చు. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలోని ఇటు ఆర్మూర్ నవనాథ సిద్ధులగుట్ట పైన కూడా భక్తుల కిటకిటలాడుతుంది. అటు పోచంపాడు శివలింగ రామలింగేశ్వర ఆలయంలో కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కామారెడ్డి జిల్లాలో సిద్ధి రామేశ్వర ఆలయంలో భక్తులతో కిటకిటలాడుతున్నారు. మహారాష్ట్ర శివరాత్రి సందర్భంగా ఉపవాసాలు ఉండి భక్తులు శివుని దర్శించుకుంటారు. శివుని దర్శించుకోవడంలో ఉపవాసం ఉండి శివుని దర్శించుకోవడం, లింగోద్భవం చూడడంతో చేసిన పాపాలన్నీ పోయి పుణ్యాలు వస్తాయని చెప్పి భక్తుల నమ్మకం. మనం నిజామాబాద్ జిల్లా ఆలయంలో ఉన్నాం. భక్తులు చూడొచ్చు, ఉదయం తెల్లవారుజాము నుండే క్యూ పట్టిన పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి ఆలయానికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి, మొత్తంగా శివరాత్రికి సంబంధించి ఉపవాసం ఉంటే ఎలాంటి పుణ్యఫలాలు దక్కుతాయనే అంశానికి సంబంధించి ఆలయ పూజారి ఉన్నారు, వారిని అడుగుదాం. స్వామి చెప్పండి, ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా ఉదయం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల్లో వచ్చి పూజలు చేస్తున్నారు, అభిషేకాలు చేస్తున్నారు. శివరాత్రి ప్రత్యేకత ఏంటి, ఉపవాసాలు ఉంటే ఏమి పుణ్యఫలాలు దక్కుతాయి? శివరాత్రి అంటేనే జాగరణ మరియు ఉపవాస దీక్షలో ఉండడం. ఉపవాస దీక్షలు రెండు రకాలు. నిరాహారం అంటే నీళ్లు కూడా తాగకుండా చేసేటటువంటిది నిరాహారం. కాస్త పాలు పళ్ళు ఏవైనా తీసుకుంటూ ఉండేది ఉపాహారం. ఈ విధంగా రెండు విధాలుగా చేయవచ్చు. ఈ నిరాహార దీక్ష చేస్తూ మరియు స్వామివారి యొక్క జాగరణ, ఈరోజు రాత్రి అంతా కూడా జాగరణ ఉంటారు. ఎందుకంటే స్వామివారు రాత్రి 12 గంటలకు లింగ రూపంలో లింగోద్భవం జరుపుతారు. లింగ రూపంలో స్వామివారు ఉద్భవించారు. అందుకోసమని రాత్రి అంతా కూడా జాగరణలో ఉంటూ స్వామివారి దీక్షను కొనసాగిస్తూ ఉంటారు. అంటే ఈ లింగోద్భవం ఎప్పుడు జరుగుతుంది, దాని ఉపవాస దీక్షల వల్ల పుణ్యఫలాలు ఎలా? లింగోద్భవం రాత్రి 12 గంటలకు స్వామివారి యొక్క లింగోద్భవ నిషి పూజా కార్యక్రమం నిర్వహిస్తాము. తెల్లవారుజామున భక్తులందరూ కూడా మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకొని ఉపవాస దీక్షలు విరమిస్తూ ఉంటారు. ఈ ఉపవాస దీక్షలో ఉన్నటువంటి వారందరికీ కూడా, ఉపవాస దీక్షలో ఉండి నిద్రపోకుండా ఉన్నటువంటి జాగరణ చేసినటువంటి వారందరికీ కూడా సాక్షాత్తు శివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది మరియు కైలాస ప్రాప్తి కలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే శివాలయాల్లో ఉదయం నుంచి పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు, దీనికి అందరికి సంబంధించి ఏదైతే భక్తులు ఉపవాస దీక్షలు చేయడం వల్ల, ఉపవాసము అంటే నిలాహారం, ఎలాంటి పానీయాలు సేవించకుండా ఉండేది నిలాహారం అంటారు. ఉపవాసం అంటే ఎలాంటి ద్రవ పదార్థాలు తీసుకోకుండా ఉండేది ఉపవాస దీక్షలు అంటే. ఈ ఉపవాస దీక్షలు చేయడం వల్ల భక్తులకు పుణ్యఫలం దక్కుతుంది. శివరాత్రి సందర్భంగా మొత్తంగా చూసుకోవచ్చు, ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆలయాలన్నీ కిటకిటలాడుతున్న పరిస్థితి నెలకొంది. ఉదయం ఏదైతే జిల్లాలో పూర్తి స్థాయిలో భక్తులైతే ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ చాలామంది సేవలు చేసే మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఇక్కడ శివరాత్రి సందర్భంగా ఆలయాల్లో పూర్తిగా కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. మీరు ఇక్కడ ఏం సేవ చేస్తారు? శివరాత్రి సందర్భంగా పూజలు చేస్తే ఏం పుణ్యఫలం దక్కుతుంది? నేటి శివరాత్రి శుభాకాంక్షలు. మరి ఇన్ని వందల సంవత్సరాల నుంచి శివరాత్రి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. ఇక్కడ ఈవో గారు కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, మేము సేవకులు కానివ్వండి, భక్తులకు ఇబ్బంది కాకుండా మేము చేస్తున్నాము. వాళ్లకు మరి సదుపాయాలు కూడా ఎక్కడికక్కడ పోలీస్ కస్టడీ పెట్టడం జరిగింది. ఎవరికి ఇబ్బంది కాకుండా అందరినీ మంచిగా పంపిస్తున్నామని శుభాకాంక్షలు చేస్తాం. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే శివరాత్రికి సంబంధించి ఆలయాల్లో అన్ని సేవలు ఉంటాయి, ఎలాంటి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చూస్తామని చెప్తున్నారు సేవకులు. ప్రధానంగా ఇక్కడ భక్తులు కూడా చాలామంది ఉదయం తెల్లవారుజామున అభిషేకం చేసేందుకు కూడా వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. చూడవచ్చు, ఆలయానికి భక్తులు క్యూ కడుతూ వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎవరన్నా దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఆలయాలకి సంబంధించి భక్తులను అయితే పలకరించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు. అమ్మ, శివరాత్రికి సందర్భంగా మీ ఆలయాల్లో పూజలు చేసేందుకు వచ్చారు, ఉపవాస దీక్షలు ఉంటారు. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉపవాసం ఉంటున్నారు, ఏంటిది పరిస్థితి? నా చిన్నప్పటి నుంచి, నేను 10 years నుంచి. అంటే దేవునికి ఉపవాసం ఉండడం వల్ల ఏమి కోరుకుంటున్నారు శివరాత్రి రోజు? అంత మంచి జరగాలనే కోరుకుంటాం.
మొత్తానికి చూసుకోవచ్చు ఏదైతే ఉదయం శివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలు ఉండడం వల్ల అన్నీ మంచి జరగాలని కోరుకుంటామని చిన్ననాటి నుండి కూడా మేము ఆ ఉపవాస దీక్షలు చేస్తున్నాం. భక్తులకు సంబంధించి ఎలాంటి ఆలయాలలో ఇబ్బందులు లేకుండా అని చూస్తున్నామని చెప్తున్నారు. మొత్తంగా చూసుకోవచ్చు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శివాలయాలని భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. శివరాత్రి సందర్భంగా అభిషేకాలు చేయడం, శివుణ్ణి ప్రార్థించడం వల్ల అనేక పుణ్యఫలాలు దక్కుతాయి. ఉపవాస దీక్షలు చేయడంతో చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యఫలాలు దక్కుతాయని చెప్పి భక్తుల నమ్మకంగా చెప్తున్నారు. మరోవైపు చూసుకోవచ్చు ఏదైతే శివరాత్రి సందర్భంగా రాత్రి 12 గంటల ప్రాంతం లింగోద్భవం ఉంటుంది. లింగోద్భవం చూసిన వారికి అందరికీ కూడా అయితే పైన ఉన్న దేవతలందరూ కూడా ఆ రోజు లింగోద్భవం రోజు అన్ని రకాల శివుని దర్శించుకోవడం వల్ల అనేక పుణ్యఫలాలు దక్కుతాయని భక్తుల నమ్మకంగా చెప్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజంతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.